నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం వీరవోలు గ్రామంలో లక్ష్మి 35 సంవత్సరాల మహిళ అనుమానంతో భర్త వెంకటస్వామి అతని సోదరులు కలిసి గొంతుపై కాలు వేసి తొక్కి హత్య చేశారు. భార్యపై అనుమానంతో భర్త నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. భార్యతో ఎవరు మాట్లాడటం వారితో అక్రమ సంబంధం ఉందని కొట్టి వేధిస్తూ ఉండేవాడు. అల్లుడు వెంకటస్వామి అత్త సుబ్బలక్ష్మికి ఫోన్ చేసి నీ కూతురు కనపడడం లేదని ఫోన్లో చెప్పాడు. ఈ నెల 2వ తేదీన లక్ష్మి కనపడడం లేదని లక్ష్మి తల్లి సుబ్బలక్ష్మి నందివర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. బనగానపల్లి రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి, ఎస్ఐ భూపాలుడు విచారణ చేపట్టగా వీరవోలు గ్రామ సమీపంలో భర్త వెంకటస్వామి భార్యను మోటార్ సైకిల్పై ఎక్కించుకుని గాలేరు నగర సమీపంలో లక్ష్మిని గొంతుపై కాలు వేసి తొక్కి చంపేశాడు. అక్కడ ఉన్న నీటి బావిలో లక్ష్మి మృతదేహాన్ని పడేశారు. 2 రోజుల తర్వాత శవం బావిలో పైకి తేలిందని ఇద్దరి సోదరులతో కాలువ పక్కల గుంతలో పాతి పెట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయించి వైద్యులతో పంచనామా చేయించారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు తరలించినట్లు బనగానపల్లి రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి మీడియాతో తెలిపారు. ఈ నెల 2వ తారీఖున నందివర్గం పోలీస్ స్టేషన్లో ఒక లేడీ రాజోలి సుబ్బలక్ష్మి ఆమె వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏమనగా తన కూతుర్ని నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరవోలు గ్రామానికి ఇచ్చినారని, ఆమె కనపడలేదని చెప్పి వాళ్ళ అల్లుడు అయినటువంటి వెంకటస్వామి వచ్చి చెప్పినాడని చెప్పి వాళ్ళు ఎక్కడ ఎతికినా కూడా కనపడలేదు అని చెప్పి ఫిర్యాదు చేయడంతో మొట్టమొదటిగా మిస్సింగ్ కేసుగా నమోదు చేయడమైంది. విచారణలో భాగంగా విచారించగా భర్తనే ఆమెను చంపేసి ఆ శవం కనపడకుండా పూడ్చినారని తెలిసింది. మిస్సింగ్ కేసు కట్టిన తర్వాత దర్యాప్తు చేయడంలో ఈ భర్త కనిపించకుండా వెళ్ళిపోతాడు. పోలీసు వారు మేము వెతుకుతున్నారని తెలిసి ఆ తర్వాత ఇతను ఎక్కడ పూడ్చిపెట్టినది బాడీని వాళ్ళ అన్నలైనటువంటి వెంకటస్వామి వాళ్ళ అన్నలైనటువంటి వెంకటరమణ, శ్రీనివాసులు ఇద్దరు సహాయం తీసుకొని అతను పూడ్చడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ వాడడం జరిగింది. నేరానికి మోటార్ సైకిల్ కూడా ఇందులో సీజ్ చేయడం. బాడీని పూడ్చిపెట్టినారు కాబట్టి దీన్ని తహసీల్దార్ గారు ఎగ్జిబిషన్ చేసి బాడీని తవ్వి మళ్ళా ఓపెన్ చేసి అక్కడే స్పాట్ పిఎం చేయడం జరిగింది. ఈ మర్డర్ చేయడానికి కారణం వచ్చి అతని భార్య మీద అతనికి అనుమానం ఉండి ఎవరితో మాట్లాడితే అతనికి నచ్చేది కాదు. దానికి అతను ఎలాగైనా ఆమెని అంతమొందించాలనే మనసులో బలంగా పెట్టుకొని ఆమెని ఈ నెల 29వ తారీఖు గని పని ఉందని చెప్పి పలుకూరుకి వెళ్దామని వాళ్ళ ఊరు నుంచి వెళ్తూ జీఎన్ఎస్ఎస్ బ్రిడ్జ్ దగ్గర వచ్చిన తర్వాత అక్కడ రైట్ సైడ్ 1.8 కిలోమీటర్స్ దూరంలో చెరువుపల్లికి సంబంధించిన మద్దులేటి పొలంలోకి తీసుకెళ్లి అక్కడ ఆమెతో పనిందని ఫస్ట్ మొదటగా తీసుకెళ్తాడు. ఆ తర్వాత అక్కడ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.